ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. దేశంలో 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించే దిశగా సాగుతున్న టీబీ సీల్సేల్ ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నిన్న విజయవాడలోని రాజ్భవన్లో క్షయవ్యాధిని నియంత్రణ కోసం చేపట్టిన 75వ టీబీ సీల్సేల్ ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అభివృద్ది చెందిన దేశాల్లోనూ క్షయ ప్రాణాంతక వ్యాధిగా విస్తరిస్తుండడం ఆందోళనకరమని, దీన్ని నివారించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్షయ నుంచి కోలుకుంటున్న వారి రేటు 91% ఉందని, ఈ వ్యాధి నివారణలో భాగస్వాములైన వివిధ విభాగాల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నిన్న శ్రీకాకుళం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఆర్ఎం పట్నాయక్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఉన్న కుడి, ఎడమ కాలువలను ఆధునీకరిస్తామని చెప్పారు. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమన్వయానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు సాగునీటిని అందించే విధంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాల్లో తొలి రోజైన ఈ రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ అవతారం విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులు శర్మ తెలియజేస్తూ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలా స్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. బాలాదేవిని చక్కగా మనం దర్శించినందువల్ల విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుష్యుడు అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు, సకల శుభాలను కూడా పొందుతాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కు త్వరలో భూమి పూజ చేయనున్నామని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎంపికైన తర్వాత తొలిసారిగా విశాఖకు వచ్చిన ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావలసిన భూమిని రైల్వే శాఖకు అందించిందని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరులో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాత్ ఖర్గా మేళాను మంత్రి నిన్న సందర్శించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు కాలానుగుణంగా వస్త్రాల రూపకల్పనలో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొంటూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక నేతన్నలకు కావాల్సిన శిక్షణా తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం. అవసరం అనుకున్న చోట సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు అనేక సిటీస్ లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం. అదే విధంగా మాల్స్ లో కూడా సేల్స్ కి వస్త్రాలను కూడా మేము పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ నేతన్న నేసిన వస్త్రాలను ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మహా 2024 ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 6 ఏళ్ల వరకు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అంగన్వాడీ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షలు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయి. మొదటి విడత పరీక్ష ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. 4 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రానికి సెల్ ఫోన్ సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని 9 రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతారు. ఈ బతుకమ్మ పండుగను ప్రకృతి, చెరువులు, మహిళా సంరక్షణకు స్ఫూర్తిని నింపే ఉత్సవంగా భావిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మ పండుగని జరుపుకుంటారు. నిన్న ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహించగా ఈ రోజు అటుకుల బతుకమ్మను నిర్వహిస్తారు. కాగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. చివరి రోజైన ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ అంటేనే చెరువులను, పూలను పూజించే పండుగని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క తెలిపారు. నిన్న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. మహిళలు ఉద్యోగ, రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో రాణించేందుకు కుటుంబాలు ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ సాయంత్రం నిర్వహించనుంది. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ రాజరాజన్ పేర్కొన్నారు. షార్ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల్లో 8 ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 4-10 తేదీల్లో శ్రీహరికోటలో, 6-7 తేదీల్లో భీమవరంలో, 7-9 వరకు నరసరావుపేట, నెల్లూరు, కడపలో వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే తమిళనాడులోని దిండిగల్, ధర్మపురి, ఒడిశాలోని బర్గర్లో వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఉపన్యాసాలు ఇస్తారని, ప్రయోగాలు, ఉపగ్రహాల ప్రదర్శన, విద్యార్థులకు వివిధ పోటీలు ఉంటాయని ఆయన వివరించారు. వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.